ఈరోజు దీక్షణ మల్లి ఛానల్లో వచ్చేసి చిన్నతనంలో తినే తేనె మిఠాయి అలాగే రసగుల్లలు అని కూడా అంటారండి. అవి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇలా తయారు చేయడానికి 1 కప్పు మైదా పిండి, ఫుడ్ కలర్, చిటికెడు వంట సోడా వేసుకొని వాటర్తో అయితే పిండిని ముద్దలాగా చేసుకోవాలండి. ఇలా తయారు చేయడానికి పిండి ముద్దనైతే కలిపి పెట్టుకున్నాము. రసగుల్లలు ఒక్కొక్కటిగా చిన్నగా ఇలా షేపులుగా ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయిన రసగుల్లాలను తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకున్నామండి. రసగుల్లాలను అయితే 1/2 అవర్ పాటు పాకంలో అయితే ఉంచుదామండి. పాకాన్ని చక్కగా పీల్చుకుంటాయి. 1/2 అవర్ తర్వాత పాకం నుంచి రసగుల్లలు అయితే తీసామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత జ్యూసీగా తయారయ్యో.